జై శివాజీ జై భవానీ శ్రీనివాసరెడ్డి గారు ఈ విగ్రహాన్ని పెడుతున్న సందర్భంలో నేను వచ్చిన ఒకసారి ఇది ఒక అద్భుతాన్ని ఆవిష్కరించబోతుంది శ్రీనివాసరెడ్డి అని చెప్పాడు. ఇవాళ అప్పాల ప్రసాద్ గారు చెప్పినట్టుగా జెండాలతో పార్టీలతో సంబంధం లేకుండా దేశభక్తిని గుండెల్లో నింపుకొని ఒకనాడు ప్రపంచానికి సంస్కృతిని అందించిన సాంప్రదాయాన్ని అందించిన గొప్ప దేశం భారతదేశం. అలాంటి భారతదేశం విదేశీ మూకల దాడులకు లోనై ఆనాడు అనేక దాడులు జరిగితే అప్పల ప్రసాద్ గారు చెప్పినట్టుగా వందల సంవత్సరాలు బానిసత్వంలో మక్కడమే కాదు, మన శీలాన్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, విశ్వాసాన్ని మొత్తం ధ్వంసం చేస్తున్నాడు. పుట్టుకొచ్చిన గొప్ప భారతమాత ముద్దు బిడ్డ శివాజీ మహారాజ్ 396 సంవత్సరాల తర్వాత ఇవాళ భారత జాతి ఆయన త్యాగాలని, ఆయన పరిపాలన దక్షతని, ఆయన దేశ సంస్కృతిని, సాంప్రదాయాలు కాపాడిన తీరుని మరొకసారి మనం మాత్రమే మరణం వేసుకోవడం కాదు, ఈ త్యాగ సాంప్రదాయాలని, ఈ దేశభక్తిని రాబోయే తరాలకు అందించేటువంటి దాంట్లో భాగమే ఇవాళ దేశవ్యాప్తంగా శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు సందర్భంగా కోట్ల మంది ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ దేశం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, దేశం అంటే కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కాదు. ఆ సేతు హిమచలం ఇవాళ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి కచ్ వరకు భాషలు వేరు కావచ్చు, సంస్కృతులు వేరు కావచ్చు, సాంప్రదాయాలు వేరు కావచ్చు, కానీ ప్రతి బిడ్డ నేను భారత మాత ముద్దు బిడ్డ స్పృహ మాత్రం ఇవాళ కలుగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మరోసారి ప్రపంచ చిత్రపటం మీద భారత జాతి గొప్పతనాన్ని, భారతదేశం యొక్క గొప్ప ఔన్నత్యాన్ని చాటే క్రమం మనం చూస్తూ ఉన్నాం. ఒకనాడు భారతదేశం అంటే పేద దేశం, భారతదేశం అంటే ఇతర పెద్ద దేశాల సహకారంతో నడిచే దేశం అనేటువంటి భావన నుంచి ప్రపంచంలో ఏ దేశానికి అవసరం వచ్చినా, ప్రపంచంలో ఏ దేశానికి ఏ సాయం కావాలన్నా చేయగలిగే సత్తా, శక్తి ఇవాళ భారత్ మాత్రమే ఉందని ఇప్పుడు మనకు అర్థమవుతాం. ఇవాళ మోడీ గారి స్వప్నం 100 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 2047 2047 ఇండియా మార్చింగ్ టువర్డ్స్ ఇవాళ వికసిత్ భారత్ అనే స్లోగన్ ఇచ్చిందో, ఆ స్లోగన్ కలగా కాకుండా అది సాకారం చేసే సత్తా, శక్తి దేశంలో ఉన్న విద్యార్థులకు యువశక్తి మాత్రమే ఉంది. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆ విద్యార్థి శక్తిని, ఆ యువశక్తిని అంచనా వేసుకొని వాళ్ళ మీద భరోసా పెట్టి ప్రపంచంలో ఒక అగ్రగామి దేశాలు ఎదగబోతుందని చెప్పి అలా ప్రకటిస్తుందంటే మన మీద ఎంత భరోసా ఉందో మనకు అర్థం కావాలని చెప్పి నేను యువతకు పిలుపునిస్తా ఉన్నా. తప్పకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన విశ్వాసాన్ని సమృద్ధంగా నిలుపుకోవాలి. మనిషిని ప్రేమించే సకల జనుల సౌభాగ్యాన్ని కోరుకుని మన సంస్కృతిని కాపాడే దానికోసం మనందరం కంకణబద్ధం కావాలని ఇవాళ ర్యాలీలు, జయంతి ఉత్సవాలు కేవలం ఉత్సవాల కోసం మాత్రమే కాదు, ఆయన ఆశయాన్ని మరొకసారి గుండెలు నింపుకొని మనం ఆ త్యాగ నిరతిని ముందు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ
ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో యువతకి ఈ సందర్భంగా మనం విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతాకి భారత్ మాతాకి ఛత్రపతి శివాజీ మహారాజ్ की जय।